మంచిదే. మనం దేవుని వాక్యాన్ని విందాం. కొంత సమయము ప్రభు బలలో సమీపించడానికి ముందు మనం కొన్ని మాటలు చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను కూడా ప్రేమించి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన రక్షణకే నీకు వందనాలు. తండ్రి, నన్ను నాకు కేడముగా రక్షణ దుర్గంగా తండ్రి సమస్తము అనుగ్రహించేటువంటి దేవుడిగా నా జీవితంలో ఉండి నడిపించి నన్ను పోషిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా చదువుబడిన వాక్యం చేత మాతో మీరు మాట్లాడుతురండి. యోగ్యమైన రీతిలో బలలో చేయవేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 12వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని ఆయన ఏమని అంటున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇలాగా ఆ 12వ అధ్యాయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అయితే 11వ అధ్యాయంలో మనము విశ్వాసుల యొక్క విశ్వాస వీరుల జాబితా పట్టిలో చాలామందిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. తర్వాత విశ్వాసమునకు కర్తయు అని అన్నప్పుడు ఫుట్ నోట్లో సేనాధిపతియు అని ఇక్కడ రాశాడు. సరే, ఇక్కడ మనము ఇంత గొప్ప సాక్షి సమూహము అనగా ఒక సమూహం, సాక్షుల సమూహము ఒక మేఘము మన తల మీద ఉన్నట్టు ఆవరించి ఉంది అని అన్నాడు. ఆ మేఘములో ఎన్ని డ్రాప్లెట్స్ ఉంటాయో మనకు తెలుస్తాయి. అయితే ఒక్కొక్కరి పేరు ఇలాగ కలుస్తూ ఉంటే ఒక వస్త్రముగా, ఒక్కొక్క పోగు ఒక వస్త్రముగా కలిస్తే ఒక వస్త్రంగా తయారై మన తలపైన నీడనిచ్చినట్టు ఈయన మేఘంతో పోలుస్తూ ఆయన ఆ మాట రాసినట్టుగా మనం చూస్తాం. మరి ఎంతమంది గురించి రాశాడో మనము లెక్క పెట్టవచ్చు. గతంలో ఒకసారి నేను మీకు చెప్పాను కౌంట్ చేస్తూ, ఇంకా చాలామంది ఉన్నారు అని కూడా ఆయన రాస్తాడు. అయితే ఇక్కడ ఎవరి విశ్వాసం వారిదే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము యొక్క విశ్వాసం వేరు, హనోకు యొక్క విశ్వాసం వేరు, ఆ తర్వాత మోషే యొక్క విశ్వాసం వేరు, ఆ తర్వాత మోషే వాళ్ళ అక్క యొక్క విశ్వాసం వేరు, తర్వాత ఇట్లా చాలామంది పేరు చెప్తాడు. అందరి పేర్లు చెప్తాడు. రాహాబు అనే వేశ్య యొక్క విశ్వాసం వేరు. అయితే ఎవరి విశ్వాసము వారిదే, అందరి విశ్వాసము దేవుని పైన ఉంది అనేటువంటి సంగతిని వాళ్ళు వారికి జ్ఞాపకం చేస్తూ ఇంతమంది విశ్వాసులు విశ్వాసాన్ని దేవుని మీద కనపరిచి వారు వాగ్దాన ఫలాన్ని పొందకుండానే నిరీక్షణ ఉంచి వాళ్ళు చనిపోయారు అని చెబుతూ 11వ అధ్యాయం చివరి వచనంలో ఆయన వారికి లేదా మనకిచ్చేటువంటి లేదా జీవించి ఉన్న హెబ్రీ సంఘానికి సంఘస్థులకి చెప్తున్న మాట ఏంటంటే 39-40 వచనాలు కలిసి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి.
వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని ఒక నిరీక్షణతో కూడినటువంటి లేదా ఒక మంచి ఆదరణతో కూడినటువంటి మాటని హెబ్రీ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ, వారు విశ్వాసము పొందినా వారు ఇంకా సంపూర్ణులు కాలేదు, మరి శ్రేష్టమైన దాన్ని మన కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు, కాబట్టి మీరు ఇలాగా ఉండండి అంటూ 12వ వచనంలో వారిని చూస్తూ ఆ మేఘం వైపు చూస్తున్నప్పుడు, మేఘము వచ్చినప్పుడు మనకి ఎంత నెమ్మది, ఎంత చల్లగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం కూడా వీరి జీవితాలని పరిశీలన చేస్తున్నప్పుడు నీవు కూడా ఎలాగ ఉండాలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత యేసు వైపు చూడాలి, తర్వాత పందెములో ఓపికతో పరిగెత్తాలి. దానికి ఉదాహరణగా యేసుక్రీస్తునే చెప్తాడు. ఏంటంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సో ఇది యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఒక సాక్ష్యము, లేదా అది సత్యము, ఎందుకంటే అది జరిగింది. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని అని అంటాడు. కాబట్టి మీరు కూడా అలసట పడక మీ ప్రాణాలు విసుక్కోకుండా, ఆ తర్వాత పాపాత్ములు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతా ఓర్చుకున్న యేసుక్రీస్తుని మీరు తలంచుకోండి అని 4వ వచనంలో అంటాడు. సో నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఏంటంటే ఆయనను తలంచుకొనుడి అనేటువంటి మాట. 4వ వచనంలో ఆ మాట ఉంది. 3వ వచనం చివరి భాగంలో ఆ మాట, తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. తర్వాత 2వ మాట ఏంటంటే, 2వ మాట 12వ వచనంలో ఉందన్నమాట. చూడండి, కాబట్టి వడలిన చేతులను సడలిన కాళ్ళను బలపరచుడి. మొట్టమొదటి మాట ఏంటండి? ఆయనను తలంచుకొనుడి. 2వ మాట మోకాళ్ళను చేతులను బలపరచుడి, అంటే తలంచుకోండి, బలపరచుకోండి. ఆ తర్వాత 3వ మాట 13వ వచనంలో చివరిలో ఉంది, మార్గములను సరళము చేసుకొనుడి. మార్గములను సరళము చేసుకోండి. ఆ తర్వాత 4వ మాట 16వ వచనంలో ఉందన్నమాట చివరిలో, జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. ఇవి ఈ 4 మాటలు ఈ దినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరొకసారి వివరిస్తాను. చూడండి, ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మన పైన మేఘం వలె ఆవరించి ఉంది. అదంతా మనకు తెలుసు. ఎవరెవరు ఏమేం చేసి తమ విశ్వాస యాత్రలో పరిపూర్ణులుగా లేదా బ్రతికినంత కాలము ఎలాగ బ్రతికారో ప్రభు కోసము, తర్వాత ఎలాగ వెళ్ళారో మనం చూసాము. అందరి పేర్లు ఉన్నాయి, ఇంకా కొందరి పేర్లు రాయడానికి సమయం లేదని కూడా ఆయన ఆ మాట రాస్తూ అక్కడ ఆపేసినట్టుగా మనం చూస్తాం. సో అదే కాదు, యేసుక్రీస్తు యొక్క విషయం కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంటే సిలువను సహించాడు. ఇప్పుడు నీ బ్రతుకులో నా బ్రతుకులో మనకు అవమానం వస్తుంది. సిలువ అంటే శ్రమకు గుర్తు, శ్రమలు వస్తాయి. సో అవమానాలను నువ్వు ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. సో అవమానాలు వస్తాయి, వాటిని నువ్వు నిర్లక్ష్య పెట్టాలి, వాటి మీద లక్ష్యం ఉంచకూడదు. సో ఆరాధనలో మనం చూసాం, లక్ష్యం ఉంచకూడి అనేటువంటి మాట. సో మీరు దేని మీద లక్ష్యం ఉంచొద్దో ఇక్కడ మీరు నిర్లక్ష్య పెట్టండి అని అంటాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, శ్రమలు వస్తే ఏం చేయాలి? సహించాలి. ఆ తర్వాత ఇప్పుడు మరి ఆయనను తలంచుకొనుడి అనేటువంటి మాటకు ముందు ఏంటి, ఎందుకు తలంచుకోవాలి, ఏ విషయంలో తలంచుకోవాలి అని అంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన. అంటే పాపాత్ములు ఏం చేస్తారు అని అంటే తిరస్కరిస్తారు. ఆ తిరస్కారాన్ని మొత్తము
ప్రభువైన యేసుక్రీస్తు ఓర్చుకున్నాడు. సో నువ్వు కూడా ఓర్చుకోవాలంటే నువ్వు ఆ ఓర్చుకొని నిలబడినటువంటి ఆయనను నువ్వు తలంచుకోవాలి. తర్వాత ఎంతగా చేశాడు అంటే 14వ వచనంలో ఉందన్నమాట. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎవరు? మీరేం ఎదిరింపలేదు అని అంటాడు. నేను ప్రభువైన యేసుక్రీస్తు విషయానికి వస్తే ఆయన ఏం చేశాడు? సిలువలో రక్తము కార్చాడు, చివరి బొట్టు వరకు కార్చాడు. రక్తము, నీరు, ఇక చివరికి నీరు వచ్చేంత వరకు, అంటే చివరి రక్తపు బొట్టు ఆయన కార్చాడు. కానీ మీరేంటి 4వ వచనంలో, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అసలు మీ బ్రతుకులో అంత పెద్ద శ్రమలేమి రావట్లేదు. మిమ్మల్ని ఎవరు సిలువెత్తుకొని నడవమని కొరడాలతో కొట్టి తల మీద కిరీటం పెట్టి మొహం మీద ఉమ్మి వేసి చీత్కారం చేసి నిన్ను దయ్యమని నిన్ను ఇంకేదో అని ఆ సందర్భాలు నీ బ్రతుకులో నా బ్రతుకులో ఏమీ లేవు. కానీ మీరు ఎట్లా ఉన్నారంటే విసుక్కుంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? మీరు విసుకక ఇంకేమో ఉన్నాడు కదా, అలసట పడుతూ ఉన్నారు. మీలో అలసట ఉంది, తర్వాత విసుకుంది. ఈ అలసట, ఈ విసుకులు ఎవరికి ఉండాలి? అబ్బా ఇంత బ్రతికినా నా రక్తం అంతా పోతుంది, ఈయన కోసం బ్రతుకుతున్నాను అన్నప్పుడు ఇక మానేస్తే ఓ ఆనందం, అర్థం ఉంది. కానీ మీరు అంత శిక్షలో మీరేమీ లేరు, జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అందుకే ఎందుకు ఇవన్నీ చేస్తాడని కూడా 6వ వచనంలో అంటాడు. ఏంటంటే, తాను ప్రేమించువానిని తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి. ఈ మాట నేను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఎందుకు పదే ఈ గుర్చుకునేటువంటి మాటల్ని మన మధ్యలోకి తీసుకొస్తాడు అని అంటే, తాను ప్రేమించు వానిని తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి. సో ఈ 2 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని మాటలు చెప్తారు. అవి కొంచెం గుచ్చుకుంటాయి. ఆ తర్వాత నిన్ను స్వీకరించాలని అనుకున్నటువంటి కుమారుణ్ణి స్వీకరించడం అంటే ఏంటంటే దత్తత తీసుకున్నట్టు, ఆయన ఆస్తినంతా నీకు రాసియడానికి ఇష్టపడినట్లు. సో అలాంటి వ్యక్తి ఏం చేస్తాడట? దండించడము వెనకాల ఉన్న మర్మం ఏంటి? నిన్ను శిక్షణలోకి తీసుకురావడం, క్రమశిక్షణలోకి తీసుకురావడం. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పడేటువంటి శ్రమ లేదా మనము పాపంతో పోరాడేటువంటి పోరాటంలో మన రక్తమేమీ కారట్లేదు, రక్తమేమీ చిందించట్లేదు. సో ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపము నా పాపం కొరకే రక్తాన్ని చిందించాడు. కానీ ఇప్పుడు నీవు ఆ స్థాయిలో శ్రమలనేమి అనుభవించట్లేదు అని జ్ఞాపకం చేస్తూ, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను స్వీకరించాలనుకుంటున్నాడు కాబట్టి నిన్ను దండిస్తూ ఉన్నాడు. సో ఈ 2 విషయాలు ఎలాగ చేస్తున్నాడు? ఫిజికల్గా ఒక కర్ర పట్టుకొని నిన్నేం కొట్టట్లేదు, ఓ ఐరన్ రాడ్ తీసుకొని వచ్చి నీ తల మీద కొట్టట్లేదు, పిచ్చాలోచన చేస్తున్నావని, పిచ్చి నడక నడుస్తున్నావని కాలిర కొట్టట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు? తన మెల్లని స్వరంతో, తన మెల్లని స్వరం అంటే ఏంటి? వాక్య అనుభవంలోకి లేదా వాక్యం చేత నిన్ను గద్దిస్తున్నాడు. సో వాక్యం చేత గద్దిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయొద్దట. చెప్పాను కదా, 2 సంగతులు మనం చేస్తున్నాం. ఏంటి? విసుక్కుంటున్నాం మన ప్రాణాలలో. ఇంకోటి ఏం చేస్తున్నాం? అలసట పోతున్నాం. అబ్బా ఏంటి ఇదంతా ఏంటి అనేటువంటిది. దేవుని సన్నిధిలో ఈ 2 విషయాలు నువ్వు చేయొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇంకేమంటాడంటే రెండవ మాట ఏంటి? మీ మోకాళ్ళను బలపరచండి. చూడండి ఒకసారి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. ఏంటి బలపరచడం? ఏంటి? కాళ్ళేంటి, చేతులేంటి, ఎలాగ బలపరుస్తారు? వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు అంటే ఏంటి? మోకాళ్ళు మీద ఉండి కొంతసేపు ప్రార్థించాలంటే మీకు వణుకే, వెన్నులో వణుకు వస్తూ ఉంటుంది. అబ్బో ఏంటి వణుకు, ఎంతసేపు చేస్తామని. కొద్దిసేపు ప్రభువా నీకు వందనాలైన చేతులు జోడించి మొక్కాలంటే మీకు నామూషిగా ఉంటుంది. ఏంటి ఇదంతా ప్రార్థన ఏంటి, ఈ మోకాళ్ళు ఏంటి, ఇవన్నీ ఆలోచన. సో ఈ 11వ వచనంలో ఆయన రాసిన మాట ఏంటంటే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. సో మీకు దుఃఖకరంగా ఉంది ఈ శిక్షణ అంతా.
అయితే ఎవరైతే దాని యందు అభ్యాసం చేస్తారో అది వారికి ఏమిస్తుందట? నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. సో మనము అభ్యాసం చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఏంటి? మన లైఫ్లో ప్రార్థనా జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు. సో దేవుని యొక్క సన్నిధిలో చేతులు జోడించి మోకాళ్ళు లొంగి ప్రార్థనా జీవితాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో అది కొంచెం ఆయాసకరంగా ఉంటుంది నీ శరీరానికి, కానీ అది నీకేమిస్తుంది? నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. ఇక్కడ కొంచెం ప్రాబ్లమే, కానీ నీకు ఫలం ఏంటి? నీతి సమాధానకరమైనటువంటి ఫలం నీకు ఇస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ జీవితంలో ఇది లేకపోతే నువ్వేం చేయాలి? ఇప్పుడు బలపరచబడాలి. నీ శరీరాన్ని అందుకు బలపరచాలి. సో నీ చేతులని, నీ మోకాళ్ళని బలపరుచుకోవాలి. 3వ మాట 13వ వచనంలో ఉంది, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. సరళత చేసుకోవాలి అనేటువంటి. కుంటికాలు ఏంటి మరి? కుంటికాలేంటి? మన కాళ్ళు ఏమైనా కుంటి అయిపోయాయా? మన కాళ్ళు ఎటువైపు నడుస్తున్నాయి? మన పాదములు ఎటువైపు వేస్తున్నాయి? దేవుని మందిరము, దేవుని పని అనగానే మన కాళ్ళు కుంటిగా, అబ్బాయి ఏమవుతాంలే, ఏం చేస్తాంలే, ఆయన పని అంటేనే నిర్లక్ష్య స్వభావంతో ఉండేటువంటి ఆ ఆలోచనని ఆ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, ఇవన్నీ ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల యొక్క కాలు లేదా వారి పాదాలు నడిచేటువంటి మార్గాలు ఎలాగ ఉండాలంటే సరళంగా ఉండాలి. అంటే సరళంగా లేవు అంటే అర్థం ఏంటి? అన్నీ అడ్డంకులే, అన్నీ చిక్కులే. ఒక పని దేవుని సన్నిధిలో ఒక పని చేద్దామంటే అది అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది. కొంతమంది ప్రయాణం అయిపోయేటప్పుడు పిల్లి అడ్డం వచ్చిందని ప్రయాణం ఆపేసి ఇంట్లో ఉన్నట్టు. సో మనము ఏదో ఒక సాకు, అరే ఇంటికి ఏ రోజు ఇల్లు వచ్చారని, లేకపోతే ఏదో ఉందని మనము మన యొక్క పాదములని దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి క్రమములో మనము అడ్డంకులను ఎదుర్కొని బూచీగా పెట్టి మనము అక్కడే కూర్చొని ఆగిపోయేటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీ పాదములకు మార్గాలను నువ్వేం చేయాలి? సరళము చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడు మరి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సో నా ద్వారానే మీరు రావాలి, నా ద్వారానే మీరు అక్కడికి వస్తే తండ్రి యుద్ధకు చేరుతారంటాడు. ఆ తర్వాత ఆయన యొక్క ప్రయాసపడి భారం మోసుకునేటువంటి వారంతా ఎక్కడ రావాలంట? ఆయన దగ్గరికి రావాలి. సో మీ భారాలన్నీ తీసేస్తానని అంటున్నాడు, మీ చింత యావత్తు తీసేస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు నీ మార్గములో సరళత లేకుండా చేసుకునేది ఎవరు అనేటువంటి ఆలోచన నువ్వు చేయాలి. నీ పరీక్షలో నీ మార్గములకు అడ్డం వస్తున్నది ఏంటి? దేవుని యొక్క మార్గంలో వెళ్ళేటప్పుడు నిన్ను అడ్డుకుంటున్నది ఏంటో నువ్వు గుర్తుంచుకోవాలి. వాటిని తీసేసి మీ పాదములకు మార్గాలను నువ్వు ఏం చేసుకోవాలి? సరళము చేసుకోవాలి, సరళతని చేయాలి. అంటే సాఫ్ట్గా ఉండాలి. వెళ్దామా, చలో వెళ్దాం అన్నట్టుగా నువ్వు ఉండాలి. అది నీకు 4వ మాట చూడండి. 4వ మాట నేను చూపిస్తాను. 16వ వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. సో మన ఆత్మీయ జీవితాన్ని గడిపేటువంటి క్రమములో ఒక పూట కూటి కొరకు ఎంత మాట వాడేశాడు ఆయన గురించి. భ్రష్టుడు, వ్యభిచారి అని అంటాడు. ఏషావును దేంతో ఏమని అంటున్నాడు అక్కడ? భ్రష్టుడు అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. అలాంటి వాడు ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఆయన గురించి గతంలో చాలాసార్లు మీకు నేను చెప్పాను. 2 సార్లు ఆయన తన ఆశీర్వాదాలని ఎంత సులువుగా తీసేసుకున్నాడో నేను మీకు చెప్పాను. ఆదికాండం 25వ అధ్యాయము 34వ వచనంలో, తర్వాత ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనంలో. సో 25వ అధ్యాయంలోనేమో తను ఒక పూట కూటి కొడకి తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్మునికి ఇచ్చేసి అలాగ తిని అతడు తృణీకరించను అనేటువంటి చివరి మాట చదవండి. మాట 34వ వచనంలో ఉందన్నమాట చివరిలో. ఆదికాండము 25వ అధ్యాయము 34 చివరిలో ఆ మాట ఉంటుంది. 25వ అధ్యాయం 34వ వచనం చివరి లైన్లో ఉంటుంది ఆ మాట.
చదవమ్మా. అది అట్లు తన జ్యేష్ఠత్వమును ఏషావు తృణీకరించాడు. సో అంత ఈజీగా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని. తర్వాత 27వ అధ్యాయం 38వ వచనంలో అప్పటికే తన ఆశీర్వాదాలన్నీ అయిపోతాయి. ఆయన ఎంతో ఏడుస్తూ ఉంటాడు. ఎలుగెత్తి ఏడవగా ఇది ఆయన పొందుకున్నటువంటి అనుభవం. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12:17 ఏమంటున్నాడంటే, ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. కాబట్టి ఇక్కడ నీ బ్రతుకులో నా బ్రతుకులో ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏషావును తన బ్రతుకులో రెండు సార్లు మోసపోయినట్టుగా, ఆశీర్వాదం కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటేమో నిర్లక్ష్య స్వభావంతో కోల్పోతే మొట్టమొదటిది. రెండవది ఏం చేశాడు? ఇక రెండవది ఏంటి, ఎలాగైంది అది? ఆయన వెళ్ళాడు, కానీ ఆలోపే ఆడ జరగవలసినటువంటి కార్యం అక్కడ జరిగిపోయింది. అప్పటికే తన ఆశీర్వాదాలన్నీ తన తమ్ముడు తీసుకున్నట్టుగా మనం చూస్తాం. సో తర్వాత ఆశీర్వాదం కొరకు ఎంత కన్నీళ్లు పెట్టి ఏడ్చినా, నేను అనుకుంటాను ఇక్కడ 2 సార్లు, అంటే రెండవసారి ఎందుకు పోయేది అని అనుకుంటే ఆలస్యం జరిగిందేమో అని అనుకుంటాను. వాళ్ళ నాన్నకి ఏమైంది, ఆకలి అవుతుంది, నువ్వు వెళ్ళి వేటాడి తీసుకొని రా అన్నాడు. మరి ఈయన ఎంతసేపు వేట చేశాడో నాకు తెలియదు. అంత ఆయన వచ్చేలోపే ఇక్కడ తన తమ్ముడు తన ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నాడు. అంటే ఆలస్యము కూడా మంచిది కాదని, నీ పనిలో, నీకు అప్పగించిన పనిలో ఎంత త్వరితగతిన నువ్వు రావాల్సి ఉండేనో. సో ఆయన తొందరగా వస్తే ఆలోపే తను పొందుకునేవాడేమో అని నేను అనుకుంటాను. సో ఇక్కడ ఆ తర్వాత ఆశీర్వాదం పొందడానికి ఎంత ఏడ్చినా, దానికోసం శ్రద్ధతో వెతికినా అతడు పొందుకోలేదు, విసర్జింపబడ్డాడు అని అన్నాడు. సో విసర్జింపబడము అనేది ఏంటి అని అంటే, తను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. కాబట్టి దేవుడు తనని తృణీకరించాడు. ఇక్కడ వేటాడేటువంటి విషయంలో ఎంత ఆలస్యంగా వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి తన ఆశీర్వాదాలన్నీ అక్కడ పోగొట్టుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఏమని పోల్చాడు ఇక్కడ, భ్రష్టుడు వ్యభిచారి అయినా ఉండునేమో అని. సో ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? నీకు నాకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు వచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుని నీవు ఒక పూట కూటి కొరకు అమ్మేస్తున్నావేమో, ఈ శరీర కార్యముల కొరకు నువ్వు అమ్మేస్తున్నావేమో, ఒకసారి పరిశీలన చేసుకో, జాగ్రత్తగా చూసుకో అని అంటున్నాడు. సో నీ యొక్క ఆ హక్కుని, స్వభావ సిద్ధంగా వచ్చిన హక్కుని ఆయన కోల్పోతే అసలు నువ్వు అర్హుడవే కావు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడడానికి. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను తన కుమారుని సారూప్యంలోకి మార్చుకోవడానికి నీకు ఒక రక్షణనిచ్చాడు. ఆ రక్షణని, ఆ హక్కుని నువ్వు కాపాడుకుంటలో నిర్లక్ష్య స్వభావం ఉంటే, నువ్వు దాన్ని నిర్లక్ష్యంగా తృణీకరిస్తే దేవుడు నిన్ను విసర్జిస్తాడు అని అంటున్నాడు. సో విసర్జించడం అనే మాట చాలా భయంకరమైన మాట. సో మనం ఉమ్మి వేసిన దాన్ని మనం దాన్ని తినము. సో మనం విసర్జించిన దాని వైపు తిరిగి మనం చూడము. సో అంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కూడా ఉంటుందేమో, అది నీకే ఉంటుందేమో, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అంటున్నాడు. సో రెండవ మాట ఏంటంటే, ఆయన మారు మనస్సు పొందగోరి శ్రద్ధతో వెతికిన, అంటే కృపాకాలం ముగిసిన తర్వాత నువ్వు ఎంత రొమ్ము కొట్టుకొని అరిచినా నువ్వు రక్షణలోకి రావనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సో మరి ఎప్పుడు వెతకాలి? వాక్యము నీ ముందున్నప్పుడే, లేదా క్రీస్తు ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు మారు మనస్సు పొందాలి. సో అందుకే ఏమంటాడు, దాన్ని నీ యొక్క దోషములని నువ్వు కప్పిపుచ్చుకుంటే బాగుండదు, కనికరింపబడవు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు అని అంటాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సో దాచిపెట్టుకుంటే ఎవరికి నష్టం? సో మనకే నష్టం. ఎందుకంటే ఆ అతిక్రమంలో తుడిచిపెడతాను, అసలు లేకుండా చేస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభు యొక్క రక్తము మన ముందు ఉన్నప్పుడు దాన్ని నువ్వు తృణీకరించి నువ్వు దూరంగా పోతే, ఒక సమయం వస్తే నువ్వు ఇక్కడ లేకుండా పోతే, కృపాకాలం ముగిస్తే పరిస్థితి ఏంటి? ఎంత రొమ్ము కొట్టుకొనినా ఆ ధనవంతుడు పోయి ఏడ్చినట్టే ఉంటుందనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికే జరగాల్సిన కార్యం జరిగిపోయింది. సో
ఆ దరిద్రుడైన లాజరు పైనుండి ధనవంతుడైన వాడి కిందుండి అరిసినట్టుగా ఉంటుంది. నీకోసమే కాదు, ఇంకా నా వాళ్ళ కోసం ఏడ్చినా అక్కడ ఏమి ఫలితం ఉండదు అనే సంగతి దేవుడు జ్ఞాపకం చేయడానికి అక్కడ ఒక కథను చెప్పేశాడు. సో కాబట్టి ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి ఏశావులో నుంచి నువ్వు నేను నేర్చుకోవడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి. మొట్టమొదటిది ఏంటి, అంత సులువుగా నీ రక్షణని నువ్వు అమ్మేసుకోవడానికి లేదు, దాన్ని నిర్లక్ష్యంగా చూడడానికి కూడా లేదు. రెండవది, నువ్వు తర్వాత ఆశీర్వాదం పొందడానికి ఎంత ఏడ్చినా నీకు ఆశీర్వాదం దొరకదు. తర్వాత అంటే ఏ తర్వాత? కృపాకాలము ముగిసిన తర్వాత, అంటే వాక్యము నీ నుంచి దూరమైన తర్వాత, అప్పుడు లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. సో ఈ రెండు సంగతులలో ఏది జరిగినా నీకు నష్టమనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చివరిగా నేను ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఈ చివరి వచనం చదవండి, 12వ అధ్యాయంలో చివరి వచనం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో దేవుడు చేతిలో నువ్వు పడితే నువ్వు కాలిపోతావు. 1 కొరింథీ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాలలో ఉంటుంది. 3వ అధ్యాయము 14-15 వచనాలలో దేవుడంట చేసిన పనిని ఒకసారి తగలబెట్టేస్తే చదవండి. నష్టం కల ఇదొకటి గుర్తుపెట్టుకోండి. పని నిలిచిన ఎడల జీతం వస్తుంది, పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం వస్తుంది. సో దేవుని యొక్క వాక్యము లేదా దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు. సో వాక్యం దేవుని చేతిలో పడుట భయంకరము అని ఉంటుంది. జీవం గల దేవుని చేతిలో నువ్వు పడితే భయంకరమే. ఒకవేళ పడ్డావు అంటే నువ్వు ఎలాగ బయటికి రావాలి మరి అంటే, ఒక వెండి బంగారము వెలగల రాళ్ళు అట్లా అంటే మస్టు లేకుండా నువ్వు బయటికి రావాలి. పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ అనుకూలమని 14వ వచనంలో ఉంటుంది, 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో. సో కాబట్టి పరిశుద్ధత ఎలాగొస్తుంది? ఆయన వాక్య ప్రోక్షణ, ఆ వాక్యపు ఆ ప్రోక్షణ నీ హృదయం మీదకి వచ్చినప్పుడు. సో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో వాక్యము మన హృదయంలోకి వెళ్తున్నప్పుడంట మూలుగులను అని అన్నిటినీ రెండంచులు గల ఏ రకమైన వాడిగల ఖడ్గము కంటే కూడా అంత వాడిగలదని పౌలు రాస్తాడు దాని గురించి. సో అది లోపల నుంచి వెళ్తున్నప్పుడు అన్నీ సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. నువ్వు అనుమతిస్తేనే దానికి నేను కోసేసుకుంటూ పోతానని ఉండదు. ఒకవేళ అలాగే ఉంటే ఇప్పుడు ఎంతమంది క్రీస్తులోకి వచ్చేవారో. సో కొంతమంది మాత్రమే క్రీస్తులో ఉన్నారంటే అర్థం ఏంటి? వారు మాత్రమే అనుమతిస్తున్నారు, వారి జీవితాలన్నీ క్రీస్తు పోలినటువంటి విధానంగా నడుపుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, ఆయనను తలంచుకోండి. ఎప్పుడు? ఆయన చేసినటువంటి లేదా నీకు పాపము తర్వాత ఏంటి వ్యతిరేకంగా పాపాత్ములు చేసేటువంటి తిరస్కారాన్ని నీ మీదకి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తును తలంచుకొని నువ్వు ఓర్పుతో నిలబడాలి. ఆ తర్వాత రెండవది, నీ చేతులని నీ మోకాళ్ళని బలపరచాలి. ప్రభు సన్నిధిలో చేతులు జోడించి మోకాళ్ళొంగి దేవుణ్ణి ప్రార్థించడంలో నీ యొక్క అలసత్వాన్ని నువ్వు చూపియొద్దు అని అంటున్నాడు. ఆ తర్వాత మూడవదిగా, నీ పాదములకు మార్గాలని సరళం చేసుకోవాలి. కుంటికాలు బెనకక. కుంటికాలు అనంటే ఫిజికల్గా కుంటిగా నడుచుడు కాదు. సో నీ ఆత్మ కుంటిగా నువ్వు ఉండకుండా అది స్ట్రేట్గా చక్కని మార్గంలో, తిన్నని మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిచేయడానికి ఏది అడ్డం వచ్చినా అది తీసేసి నువ్వు దాన్ని సరళం చేసుకొని ముందుకే సాగాలి. ఆ తర్వాత నాలుగవదిగా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. భ్రష్టుడిగా వ్యభిచారిగా ఉన్నటువంటి లేదా పోల్చినటువంటి ఏశావు వంటి స్వభావము నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ 4 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4 సంగతులను మనసులో పెట్టుకొని మీరు ఎలాగెళ్ళాలట? ఓపికతో మన ముందు ఉంచినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎంతవరకు పరిగెత్తాలి అంటే అది నీవు ఇక్కడ నుంచి పోయేవరకు లేదా ప్రభు నీ దగ్గరికి వచ్చేవరకు. ఈ రెండిట్లో ఏది ముందైనా నీ పరుగు పందెము అక్కడికి ఆగిపోతుంది. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యము దహించు అగ్ని అయి ఉంది. సో దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి రావడానికి నువ్వు చోటిస్తే
నీ హృదయంలో ఉన్న మస్ట్ అంతా పోతుంది. సో అది ఎవరు చేయాలి? నీవు నేనే చేయాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెలో ఉంది తినాలి. ఎందుకంటే అది ఫిజికల్గా మనం అనుకుంటున్నట్టు అది రొట్టె ఏదో ద్రాక్షారసమే, కానీ అది జీవం గల దేవుని యొక్క శరీరము రక్తమని